ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. ఈ దిన దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము 103వ అధ్యాయము 2వ వచనము. ఆయన చేసిన మేలుల్లో దేనిని మరువకము. అవును ప్రియ సహోదరి సహోదరుడా, ఈ ఉదయకాల సమయంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు నీతో స్పష్టముగా మాట్లాడుతున్న మరి దీవెనికరమైన మాట. నేను అనేకమైన మేలులను నీ పట్లను నీ కుటుంబం పట్లను చేయుచున్నాను గనుక నేను చేసిన ప్రతి మేలును బట్టి నీవు నన్ను మరువక కృతజ్ఞత కలిగి ప్రార్థించగలిగితే, నా యొక్క నామమును కృతజ్ఞత కలిగి జ్ఞాపకం చేసుకొనగలిగితే నేను నిన్ను దీవించి ఆశీర్వదిస్తానని ప్రభువైన యేసుక్రీస్తు వారి నీతో స్పష్టంగా మాట్లాడుతున్నారు. అవును ప్రియ సహోదరి సహోదరుడా, ఉదయకాల సమయము గృహంలోని వెలుపటికి వెళ్ళినప్పుడు, మరలా వెలుపటి నుంచి గృహంలోకి వచ్చినప్పుడు, అది ఉద్యోగ నిమిత్తమైనను వ్యాపార నిమిత్తమైనను, అలాగుననే నీ యొక్క పిల్లలు మరి స్కూల్స్కి వెళ్ళినప్పుడు, స్కూల్ నుండి వచ్చినప్పుడు, కాలేజీస్కి వెళ్ళినప్పుడు, కాలేజీ నుండి వచ్చినప్పుడు, వాహనాలు ఎక్కి దిగినప్పుడు ఆయన నీ పట్ల మరి గొప్ప మరి ఆదరణ కలిగి కృప కలిగి నిన్ను తోడుకొని వెళ్ళి మరలా తీసుకొని వచ్చుచున్నాడు గనక మరి ఆయన చేసిన ప్రతి మేలును బట్టి నీవు నీ కుటుంబం పట్ల చేసిన బట్టి నీవు కృతజ్ఞత కలిగి ఆయన మేలు జ్ఞాపకం చేసుకోగలిగితే, అట్టి విధముగానే మరి నీ యొక్క భార్య లేక నీ యొక్క భర్త మరి పనిపాట్ల విషయంలో తోడుగా ఉండి నడిపిస్తున్నందుకు భార్య భర్తలుగా మీరు కృతజ్ఞత కలిగి ఆయన చేసిన మేలు మరువక ప్రార్థించగలిగితే దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదిస్తానని మరి ఒక్కసారి ఈ వాగ్దానము ద్వారా మాట్లాడుతున్నాడు. ఆమెన్. ప్రార్థన చేద్దాం. సకల ఆశీర్వచనములకు కారణభూతుడైన మా యేసు ప్రభువా, నీ ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రాలు నాయనా. నీ సుందరమైన నామానికి లెక్కలేని వందనాలు. ఈ ఉదయకాల సమయంలో వాగ్దానమును చూచిన వాగ్దానమును విన్న ప్రతి బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి. యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమెన్.